బీసీలను ఇంకెంతకాలం మోసం చేస్తారు? ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయడం అసాధ్యమని ప్రభుత్వం నడిపే ప్రతి ఒక్కరికి తెలుసు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాని ప్రమేయం లేకుండా పార్లమెంట్లో బీసీ బిల్లుకు ఆమోదం అసాధ్యమని తెలుసు. ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50% దాటకూడదని సుప్రీంకోర్టు గతంతో చెప్పిన విషయము తెలుసు. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేసే అధికారం కేబినెట్కు లేదని కూడా తెలుసు. రాష్ట్రపతి వద్ద 2 బిల్లులు పెండింగ్ లో ఉండగా ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించారని కూడా తెలుసు. పైగా ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతున్నది. రాజ్యాంగబద్ధంగా కల్పిస్తామని ఓసారి, ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తామని మరోసారి, పార్టీ పరంగా కల్పిస్తామని ఇంకోసారి చెప్తూ ప్రత్యేక జీవో ద్వారా కోట పరిమితి ఎత్తివేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వులు అమలు చేస్తామని ఉదరపడుతున్నది. పూటకో మాటతో ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నది. ఇది మొత్తంగా బీసీల పరిస్థితి రాష్ట్రంలో ప్రజెంట్. ఒక్కటి గుర్తుంచుకోండి బీసీ మిత్రులారా, నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు ఎవ్వరు తెచ్చిపెట్టరు. అది ఏదైనా సరే, అవకాశమైనా సరే, అధికారమైనా సరే, మనం బయటికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితేనే వస్తుంది. బీసీలు ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఐకమత్యంగా లేకుండా ఒక వ్యక్తి బీసీ నుంచి బయటికి వెళ్ళి మనం అందరం ఇలా కూర్చుంటే ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడంగానే ఈయనేదో పెద్ద స్వార్థ రాజకీయం కోసం చేస్తున్నాడని విమర్శలు ఆపేయండి. ఇక చాలు. అందరికీ న్యాయం జరుగుతుంది, ఒక బీసీలకు తప్ప. ఏ రంగంలో చూసినా కూడా ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇక ఇప్పుడు ఎవరో అలసత్వం ప్రదర్శించకండి. మనం చేయలేనప్పుడు చేసే వాళ్ళకి సహకరిద్దాం. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మేలుకునే టైం వచ్చింది, ఆల్రెడీ ఉధృతంగా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు వెనకడుగేస్తే మాత్రం ఇక మళ్ళీ ఇంకో తరతరాలు బలపడాల్సిందే. దయచేసి బీసీ మిత్రులు అందరూ ఆలోచించాలి. ఇప్పుడే మంచి అవకాశం, అందరూ చైతన్యవంతులు కావాలి. 50% రిజర్వేషన్ల కోటా పరిమితిని తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1-2 రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇది అంతా డ్రామా. లాస్ట్కి ఏమైతే చెప్పనా, పార్టీ పరంగా 42% ఇస్తున్నాం, కేంద్రం మాకు సహకరించలేదు, ప్రతిపక్ష పార్టీలు మాతో కలిసి రాలేదు, మా పార్టీ పరంగా మేము 42% ఇస్తున్నాం, మీ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం, కథం. ఇదే డైలాగ్ లాస్ట్ జరిగేది. దీనికోసం కొన్ని రోజులు డ్రామా. దయచేసి జరుగుతున్నంతా అందరూ బీసీ మిత్రులు గమనించి, మనం పోరాడలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన కోసం పోరాడుతున్న వాళ్ళకి సహకరిద్దాం. ఈ రోజు నుంచి ఓ బీసీ మేలుకో అని ఒక ఎపిసోడ్ చేద్దాం డైలీ మన ఛానల్లో. జస్ట్ ఒక 1 minute 2 minutes మన వంతు ప్రయత్నం.